ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూజ్ఫుల్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా ఇలా ఇల్లు అయితే ఊడుస్తూ ఉంటాం కదండి. లోపల చీపురు పెట్టి ఇలా కొంచెం చీపురుతో ఊడుస్తూ ఉంటాము. బయట వచ్చేసరికి ఇలాగ మనం ఇలా వాకిల దగ్గర గుమ్మం దగ్గర ఈ విధంగా కొబ్బరి చీపురుతో ఊడుస్తూ ఉంటాం కదండి. ఇది మనం ఎంత గట్టిగా కట్టినా కూడా థ్రెడ్ అనేది బాగా జారిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి గ్రిప్పింగ్ లేక ఈ పుల్లలన్నీ కూడా జారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఊడవటానికి ఇసుక వచ్చేస్తూ ఉంటుంది. పుల్లలు జారిపోతూ ఉంటాయి కదా. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. దీనికి సరిపోను ఉన్నటువంటి బాటిల్ అంటే వాటర్ బాటిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్ని ఇలా చీపిరి అందులో పెట్టేసి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా హీట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా హీట్ అయిపోతుంది అనమాట. ఆ మంటకి ఇలా కరిగిపోతుంది. ఆ ప్లాస్టిక్ అనేది దీనికి అంటుకుంటుంది అనమాట. అంటే దీనికి అతుక్కుపోతుంది. ఈ విధంగా మనం చక్కగా ఇలా పెట్టేసుకున్న తర్వాత కాలుతుందంటే కొంచెం మనం స్టవ్ మంట పైన కాల్చేటప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం ఇలాగ లోపలికి నొక్కుంటూ ఇలాగ కాల్చుకోవాలన్నమాట. ఎందుకంటే చెయ్యి కాలుతుంది కాబట్టి ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా కాపుకోవాలి. అంటే మనకి హీట్ అవుతుంది కదా, హీట్ అయ్యేటప్పుడు మనకి చెయ్యి కాలుతుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్ ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా మనకి హీట్ అయిపోయింది, అతుక్కుని ఉంది కాబట్టి ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కట్టేసి దాని లోపలికి ఈ విధంగా అనుకున్నాం అనుకోండి, చక్కగా కదలకుండా ఉంటుంది. ఇలా మనం ఊడ్చుకోవటానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పుల్లలు కూడా జారిపోకుండా ఉంటాయి. మనం పట్టుకోవటానికి కూడా మంచి గ్రిప్పింగ్ అయితే ఉంటుందండి. ఇలా గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. మరి మనం ఇలా కొబ్బరి చీపురుతో ఊడ్చేటప్పుడు పుల్లలు గుచ్చుకుపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలాగ మనం పట్టుకోవడానికి కూడా మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది. పుల్లలు కూడా జారిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా అస్తమానం మన పుల్లలు కూడా సరి చేసుకునే పని ఉండదు. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి మన ఇంట్లో. నిమ్మకాయలు పాడైపోయినా ఓకే, లేదంటే మనకి ఈ విధంగా ఒక హాఫ్ నిమ్మ బద్దం తీసేసుకొని దానిపైన ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా ట్యాప్స్ ఉంటాయి కదండి కిచెన్ సింక్ దగ్గర ఉన్నటువంటి ట్యాప్స్, ఇలాగా మనం పాడైపోయిన నిమ్మకాయలని వేస్ట్ అని పడేసే బదులు దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని నిమ్మ బద్ద పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ట్యాప్స్ అయితే క్లీన్ అయిపోతాయండి. మనం ఇలాగా గిన్నెలు కడిగేటప్పుడు ట్యాప్స్ పైన సోప్ మరకలు, లిక్విడ్స్ మరకలు పడుతూ ఉంటాయి కదా. ఇలా మనం చక్కగా ఇలా రూపాయి ఖర్చు లేకుండా పడేసే నిమ్మ తొక్కతో ఈ విధంగా ఈజీగా మనం ఇలాగ ట్యాప్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడటానికి మంచిగా మనకి మెరిసిపోయేలా కనిపిస్తుందండి. అలానే అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే ట్యాప్స్ కూడా ఎక్కువ రోజులు మనకైతే ఉంటాయండి. రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ ఇలాగ పాకుడు కానీ మొత్తం కూడా చక్కగా తొలగిపోతుందండి. ఎందుకంటే మనం ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి ట్యాప్స్ పైన ఉన్నటువంటి మొండె మరకలు కానీ జిడ్డు కానీ అంతా కూడా తొలగిపోతుంది. ట్యాప్స్ కూడా మనకి ఎక్కువ రోజులు మన్నికుంటాయి. ట్రై చేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకొని దానిపైన కొద్దిగా కొబ్బరి నూనె కానీ వ్యాజ్లైన్ కానీ అప్లై చేసామనుకోండి, ట్యాప్స్ అయితే అసలుకి చూశారు కదండి ఎంత చక్కగా మెరిసిపోతుందో. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచేసుకున్నామనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. దీనిపైన కొద్దిగా కొబ్బరి నూనె కానీ వ్యాజ్లైన్ కానీ అప్లై చేసామనుకోండి, చాలా చక్కగా ఎక్కువ రోజులు మన్నికుంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా మరి మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మరి కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో ఈ విధంగా అయితే మనం ట్యాప్స్ క్లీన్ చేసేసుకున్న తర్వాత వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనె కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా చక్కగా మనం అప్లై చేసామనుకోండి, ఎక్కువ రోజులు మనకైతే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదా, దానిపైన మనకి తెలియకుండానే జిడ్డు మరకలు, ఆయిల్ మరకలు, అలానే డస్ట్ ఇలా పడుతూ ఉంటుంది కదా. ఇలా మనకి ఆ డస్ట్ అంతా పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఈ టిప్ తెలుసుకునే ముందు ఈ చిన్న ట్రిక్ని కూడా చూసేయండి. మనకి ఈ విధంగా పట్టీలు ఉంటాయి కదండి, మన రోజు ఆడవాళ్ళం పెట్టుకుంటూ ఉంటాము. రోజువారీ పట్టీలు మనకి ఇలా పెట్టుకోవటం వల్ల ఒంటిలో వేడి ఉండడం వల్ల కూడా మనకి పట్టీలు అనేది 2 డేస్కో 3 డేస్కో అవి బ్లాక్గా అయిపోతూ ఉంటాయండి. సో మన ఒంట్లో ఉన్నటువంటి వేడి వల్ల పట్టీలు బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. అస్తమానం మనం క్లీన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ విధంగా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా కొద్దిగా పేస్ట్ వేసేసి, కొద్దిగా షాంపూ వేసి, దానిపైన కొంచెం అంటే హాట్ వాటర్, మరీ హాట్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నటువంటి హాట్ వాటర్ పోసేసి పట్టీలను అందులో వేసేసుకోవాలండి. ఎండి పట్టీలను ఈ విధంగా వేసేసుకొని ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇవి మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయండి. ఈ విధంగా క్లీన్ చేసి చూడండి. టూత్ పేస్ట్ మంచి చక్కగా క్లీనింగ్ పర్పస్కి చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే దీంట్లోకి షాంపూ కూడా వేసాం కాబట్టి చక్కగా మనకి ఈ విధంగా దానిపైన ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా తొలగిపోతుంది. కొత్త వాటిలో కూడా మెరిసిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఎండి పట్టీలని క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా టూత్ పేస్ట్, అలానే కొద్దిగా షాంపూ వేసేసి గోరువెచ్చని వాటర్లో ఈ విధంగా పట్టీలు ఒక 1 అవర్ ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతాయండి. కొత్తవి మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. ట్రై చేయండి. మనం రోజువారీ టూత్ పేస్ట్ అయితే ఇలాగా బ్రష్ చేస్తూ ఉంటాం కదండి. టూత్ పేస్ట్ మనకి క్లీనిక్ పర్పస్గా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పై వంట చేస్తూ ఉంటాము. దానిపైన కర్రీ మరకలు, లేదంటే ఇలా అన్నం పొంగిపోయినప్పుడు కానీ, లేదంటే పాలు పొంగిపోయినప్పుడు కానీ, ఇదంతా కూడా ఈ గ్యాస్ స్టవ్ అంతా కూడా అవుతూ ఉంటుంది కదా. మనం వెంటనే వాటర్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాం వంట అయిపోయిన తర్వాత. అలా క్లీన్ చేయడం వల్ల మనకి గ్యాస్ స్టవ్ అనేది త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మనం అస్తమానం వాటర్ పెట్టి కడగకుండా ఈ విధంగా ఒక క్లాత్ తీసేసుకొని దాన్ని తడిపాలండి. కొంచెం వాటర్తో తడిపేసిన తర్వాత కొద్దిగా టూత్ పేస్ట్ వేసేసుకొని ఈ విధంగా ఆ క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఆయిల్ మార్కులు, జిడ్డు మార్కులు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. దానిపైన డస్ట్ కూడా తొలగిపోతుంది. ఎటువంటి క్రిములున్నా పోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసాం కదా, ఇప్పుడు లైటరు మనం ఎలా పడితే అలా మనం వంట చేసేటప్పుడు చేతులతో తీసుకుంటూ ఉంటాము. ఇలా తీసుకునేటప్పుడు దానిపైన డస్ట్ పడుతూ ఉంటుంది, జిడ్డు మరకలు పడుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే వాటిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ మొత్తం కూడా తొలగిపోతుంది. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. సో లైటర్ కూడా మనకి ఎంత క్లియర్గా ఉంటే అంత పట్టుకోవడానికి కూడా చక్కగా వర్క్ అవుతుంది. మనకి ఎటువంటి చికాకు కూడా ఉండదండి. ఈ విధంగా చక్కగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దీనిపైన కొద్దిగా టూత్ పేస్ట్ వేసేసి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని కొద్దిగా తడిపేసుకొని, అంటే కొంచెం తేమ చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం బయటికి వెళ్ళాలి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు పాలు చక్కగా ఈ విధంగా తోడు పెట్టుకుంటే చక్కగా తోడుకుంటాయండి. సో మనకి ఎప్పటికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా పాలు కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే వాటర్లో పెట్టేసామనుకో, తోడేసి చక్కగా వాటర్లో ఉంటాయి కాబట్టి చల్లారిపోతాయి. చక్కగా పెరుగు కూడా తోడుకుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఆటుకుడు మంచిగా మనం ఈ విధంగా వేసి పెట్టామనుకోండి, పిల్లలకి కొంచెం వీక్గా ఉన్న పిల్లలకు కానీ, నీరసంగా ఉన్న పిల్లలకు కానీ, చాలామంది ఆడవాళ్ళలో కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకు కానీ చక్కగా ఈ విధంగా పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఇలా ఆవిరి కుడంలాగా, అంటే వాటరు గిన్నెలో వాటర్ పోసేసి దానిపైన ఒక కాటన్ క్లాత్ చుట్టేసి దానిపైన మనకి మినపప్పు రుబ్బేసి దానిపైన వేస్తూ ఉంటారండి. దీనిపైన ఆవిరి పైన ఉడుకుతుందనమాట. దీన్ని ఆవిరి కుడుము అంటారు. సో ఇలా చేసి పెట్టారంటే ఎంత నీరసం ఉన్న వాళ్ళైనా, వీక్గా ఉన్న వాళ్ళైనా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి నీరసం అయితే ఉండదు. ట్రై చేయండి, చాలా చక్కగా ఈ విధంగా రోజువారీ మనం టిఫిన్
కన్నా కూడా ఇలా ఆటుకోవడం వేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ట్రై చేయండి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, టిఫిన్స్ ఏమీ కాకుండా ఉదయం ఈ విధంగా మార్నింగ్ చక్కగా ఆటుకోవడం వేసి పెడితే పిల్లలకు కూడా మంచి బలం అండి. సో నీరసంగా ఉన్న వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి. పంచదార మనకి ఈ విధంగా కాఫీ పౌడర్‌లో వేసేసి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, కాఫీ పౌడర్ మనం కొంచెం వేసేసుకొని కొంచెం అలా ప్యాకెట్స్‌లో ఉంచేస్తూ ఉంటాము. నేను ఉదాహరణకి ఎగ్జాంపుల్‌గా చిన్న ప్యాకెట్స్‌లో అయితే చూపిస్తున్నానండి. కాఫీ పౌడర్ కొంచెం మనం ఓపెన్ చేసిన తర్వాత గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే ప్యాకెట్‌లో కొద్దిగా పంచదార వేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ప్యాకెట్‌ని ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి గడ్డ కట్టకుండా ఉంటుంది. పంచదారకి చీమలు ఎక్కకుండా మనకి చెమ్మ లేకుండా ఉండాలి అంటే ఇలా లవంగాల్ని ఒక 2, 3 వేసేసుకొని ఒక ఎల్లిపాయ అందులో వేసేసుకుంటే చెమ్మ లేకుండా మనకి వీటి ఘాట్ స్మెల్‌కి చీమలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తీసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఎక్కువగా వెజిటేబుల్స్ సొరకాయ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండీ. సొరకాయ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి సొరకాయలు మనం బయట పెట్టినా, ఫ్రిడ్జ్‌లో పెట్టినా లోపల మనం బిడ్సబారినట్టుగా, ఎండిపోయినట్లుగా ఉంటూ ఉంటుందండి. ఇలా సొరకాయకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి. ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ హోటల్ స్టైల్‌లో చక్కగా మనకి టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇలా దోసపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ పట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్‌లో వేసేసుకొని దానిలో ఈ విధంగా చక్కగా ఒక గ్లాస్ పెట్టేసి గ్లాస్‌లో వాటర్ పోసి పెట్టేసామనుకోండి చక్కగా ఉదయం మార్నింగ్ కల్లా కూడా ఇలా పిండి అయితే పొంగిపోతుందండి. చక్కగా పొంగుతూ వస్తుంది. అంటే మనకి పిండి పొంగితే పిండి కూడా మనకి దోస వేసుకున్న, ఇడ్లీ వేసుకున్న టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా నైటు మనం పిండి పట్టేసుకొని దానిలో ఒక గ్లాస్ పెట్టేసి హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ పెట్టేసామనుకోండి పిండి చక్కగా పులుస్తుందనమాట. ఇలా పొంగితే మనకి దోస వేసుకున్న, ఇడ్లీ వేసుకున్న టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్ మీకు తెలిసి ఉంటే ముందుగానే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. స్టైల్‌లో మనకి దోస కానీ, ఇడ్లీ కానీ టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్‌ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి. పిండి కూడా చక్కగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.